వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు బటర్ గార్లిక్ చికెన్ చేయడం చూపిపోతాను. నేను బటర్ గార్లిక్ చికెన్ చేయడానికి పదార్థాలు ఏం కావాలో చూపిస్తాను. నేను బోన్లెస్ 100 grams నేను బోన్లెస్ తీసుకున్నానండి. వాష్ చేసి పెట్టుకోకుండా గార్లిక్ ఒక పెద్ద ముక్కని 3 గార్లిక్ నేను పీసులు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకోకుండా పెప్పర్, తగినంత సాల్ట్, ఒక లెమన్. నేను బటర్ కట్ చేసుకోలేదు. బటర్ ఎంత కావాలో తీసుకుంటానండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్లో ఈ చికెన్ యాడ్ చేసుకుంటున్నా. దీని కొద్దిగా సాల్ట్, లైట్గా పెప్పర్, ఇంతే అండి. ఈ 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దీన్ని పక్కకు పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ అంటించిన కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడైంది. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇది నాన్ స్టిక్స్ ప్యాన్ అయితే మీకు బాగుంటుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అవైలబుల్ లేదు కాబట్టి నేను కడాయిలోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను దీన్ని పెట్టి సిమ్లో పెట్టి దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా అన్ని నేను చికెన్ ముక్కలు వేసుకుంటున్నాను. దీన్ని సిమ్లోనే పెట్టి కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇది రోస్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. దీన్ని సపరేట్ ప్లేట్ తీసుకుంటున్నాను. దీంట్లోనే నేను కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ యాడ్ చేస్తున్నాం. బటర్ కొంచెం కరగాలి. ఇది అన్ని మెల్ట్ అవనండి. మెల్ట్ అవుతా వచ్చింది. ఇప్పుడు ఈ గార్లిక్ దీన్ని యాడ్ చేసుకోవాలండి. గార్లిక్ మంచిగా వేగాలి బటర్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 2-3 minutes వేగాలండి. నేను సిమ్లో పెట్టుకున్నాను. ఒక 2-3 minutes వేగినది. గార్లిక్ వేగిందండి బటర్లో మంచిగా. కొంచెం కలర్ తిరిగింది. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని నేను కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటున్నాను. మైదా మంచి కరిగిన తర్వాత కొద్దిగా పెప్పర్, దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా లెమన్ యూజ్ చేసుకుంటున్నాను. మంచిగా వేగి ఇది మంచిగా మిక్స్ అయిందండి. ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకుంటా. దీంట్లో ఇది కొంచెం సిమ్లోనే నేను సిమ్లో పెట్టినా. సిమ్లో ఒక 10 minutes ఉండేది. 10 minutes తర్వాత మీకు చూపిస్తా. సో బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. దీనికి ఆఖరికి దీనికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో కలర్ఫుల్ బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. సో మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది నాకు టేస్ట్ కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.